అందరికీ నమస్కారం. ప్రపంచాన్ని ప్రక్షాళన చేయడానికి వచ్చిన ఒక మహాప్రళయం, ఆ ప్రళయం నుండి జీవకోటిని కాపాడటానికి నిర్మించిన ఒక ఓడ. ఈరోజు మన మూల గ్రంథం నుండి నేరుగా నోవహు ఓడ యొక్క ఆసక్తికరమైన నాటకీయమైన కథను విశ్లేషిద్దాం. మానవజాతి అంతా పాపంలో మునిగిపోయినప్పుడు దేవుడు కేవలం ఒక్క వ్యక్తినే నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. మరి ఆ ఒక్కరిని కాపాడి మిగిలిన ప్రపంచాన్ని తుడిచివేయాలని నిర్ణయించుకున్నప్పుడు అసలు ఏమి జరిగి ఉంటుంది? ఆ సమాధానమే ఈ కథలో ఉంది. సాధారణంగా పెద్ద తుఫానుకు ముందు అంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ కథలో కూడా ఆ నిశ్శబ్ద సమయంలోనే చివరి హెచ్చరిక ఇవ్వబడింది. ప్రపంచం యొక్క గతిని మార్చేసే ఒక హెచ్చరిక అది. సరే, అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. ఈ మూలగ్రంథం ప్రకారం దేవుని దృష్టిలో ఆ తరంలో నోవహు మాత్రమే నీతిమంతుడు. అంటే ప్రపంచం మొత్తం దారితప్పినప్పటికీ ఒక్క వ్యక్తి మాత్రం సరైన మార్గంలో నిలబడ్డాడు అన్నమాట. ఆ హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. గడువు కేవలం 7 రోజులు. తర్వాత ఏం జరగబోతోంది? 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా వర్షం. దాని పర్యవసానం భూమిమీద ఉన్న సమస్త జీవరాశుల సంపూర్ణ వినాశనం. ఇది కేవలం ఒక తుఫాను కాదు, ఇదొక ప్రక్షాళన. ఈ ప్రళయం తర్వాత భూమిపై జీవం మళ్లీ మొదలవ్వాలి కదా. అందుకే కేవలం మానవులే కాదు, జీవరాశిని కూడా కాపాడాలని నోవహుకు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు అందాయి. పవిత్రమైనవి, అపవిత్రమైనవి అని జంతువులను వేరుచేయడం చూస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, భవిష్యత్తు కోసం వేసిన ఒక పక్కా ప్రణాళిక అని స్పష్టంగా అర్థమవుతోంది. హెచ్చరిక ఇచ్చేశారు, సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు బయటి ప్రపంచం నుండి వేరుపడి రక్షణనిచ్చే ఆ ఓడలోకి అడుగుపెట్టే సమయం వచ్చేసింది. ఈ కాలక్రమం చూస్తుంటే రాబోయే ప్రళయానికి ముందున్న ఉత్కంఠ మనకు అర్థమవుతోంది. ఆ 7 రోజులు నోవహు, అతని కుటుంబం మరియు అన్ని జంతువులు ఓడలోపల ఉన్నాయి. బయట ప్రపంచం అంతం కావడానికి ఎదురుచూస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆ నిరీక్షణ ఎంత భారంగా ఉండి ఉంటుందో. ఆ తర్వాత దేవుడే స్వయంగా ఆ తలుపును మూసివేశాడు. అంతే, అది అంతిమ నిర్ణయం. ఆ క్షణం నుండి బయటి ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. లోపల రక్షణ, బయట విధి. ఇక ఎదురుచూపులు ముగిశాయి. కథ పరాకాష్ఠకు చేరుకుంది. భూమి మునుపెన్నడు చూడని ఒక మహాప్రళయం ఇప్పుడు మొదలవ్వబోతోంది. ఇది కేవలం వర్షం కాదు, విధ్వంసం 2 వైపుల నుండి వచ్చింది. ఒకవైపు భూమి లోపల నుండి నీటి ఊటలు ఉప్పొంగాయి. అదే సమయంలో ఆకాశం బద్దలైనట్టు కుండపోతగా వర్షం కురిసింది. అంటే భూమి మరియు ఆకాశం 2 కలిసి ప్రళయాన్ని సృష్టించాయన్మాట. 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా, ఏమాత్రం కనికరం లేకుండా కురిసిన వర్షం. ఈ అంతులేని ప్రవాహం భూమి రూపురేఖలనే పూర్తిగా మార్చివేసింది. ఈ వచనం ప్రళయం యొక్క తీవ్రతను మనకు స్పష్టంగా చూపిస్తుంది. నీరు ఎంతగా పెరిగిందంటే భూమిపై ఉన్న ఎత్తైన పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. దాని అర్థం తప్పించుకోవడానికి ఎక్కడా స్థలం లేదని. సరే, తుఫాను శాంతించింది, ప్రళయం ముగిసింది. మరి ఇప్పుడు మిగిలిందేమిటి? దాని పర్యవసనాలను మరియు భూమిపై జీవం యొక్క కొత్త గతిని ఇప్పుడు పరిశీలిద్దాం. ఫలితం చాలా స్పష్టంగా వినాశకరంగా ఉంది. పొడినేలపై నివసించే ప్రతి జీవి, మనుష్యుల నుండి పక్షుల వరకు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇదొక సంపూర్ణమైన శుద్ధీకరణ. అలాంటి సంపూర్ణ వినాశనం మధ్యలో ఒకే ఒక్క ఆశాకిరణం తేలియాడుతోంది. అదే ఆ ఓడ. ప్రపంచం మొత్తం నాశనమైనప్పుడు దానిలోని వారు మాత్రం సురక్షితంగా ఉన్నారు. జీవానికి ఏకైక సాక్షులుగా మిగిలారు. వర్షమైతే ఆగింది, కాని కథ ఇంకా ముగియలేదు. 150 రోజులు అంటే దాదాపు 5 నెలలపాటు ప్రపంచం నీటికిందే ఉండిపోయింది. భూమిమీద నీరు తప్ప మరేమీ లేదు. ఇది ఓడలో ఉన్నవారి సహనానికి నిజంగా ఒక పెద్ద పరీక్ష. ఒక ప్రపంచం ముగిసింది, మరొకటి ప్రారంభం కావాలి. మరి ఆ 150 రోజుల నిరీక్షణ తర్వాత ఆ ఓడ యొక్క గమ్యమేమిటి? దానిలో ఉన్నవారికి కొత్త ప్రపంచంలో ఎలాంటి భవిష్యత్తు ఎదురుచూస్తోంది? ఆ సమాధానమే మరో కథకు నాంది పలుకుతుంది.